Guys, welcome back to our channel. Today we are going to learn about the message authentication. సో మెసేజ్ అథెంటికేషన్ అంటే ఏంటిదో ఈరోజు మనం చూద్దాం. అయితే ఇక్కడ అథెంటికేషన్ అంటే ఏంటి అంటే ఒక ఐడెంటిటీ ఆఫ్ ది యూజర్ని వెరిఫై చేయడము. అండ్ నెక్స్ట్ ఇది ఎట్లా వర్క్ చేస్తాము అంటే బై అథెంటికేటర్ అంటే ఏంటిదంటే అది దేంతో జనరేట్ అయింది అంటే అథెంటికేషన్ ఫంక్షన్స్తోనే అథెంటికేటర్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. సో ఇలా 3 ఫంక్షన్స్ ఉన్నాయి. డేటా మెసేజ్ అనేది మనం ఎన్క్రిప్ట్ చేసాము, మెసేజ్ అథెంటికేషన్ కోడ్ క్రియేట్ చేస్తాము, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి హ్యాష్ ఫంక్షన్ ఇస్తాము. ఓకే, మెసేజ్ ఎన్క్రిప్షన్లో ఏమైతే అంటే ఏదైతే ప్లెయిన్ టెక్స్ట్ ఉంది మనం దాన్ని సైపర్ టెక్స్ట్కి కన్వర్ట్ చేస్తాం. ఈ సైపర్ టెక్స్ట్ అనేది అథెంటికేటర్ లెక్క యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ మెసేజ్ అథెంటికేషన్ కోడ్. మెసేజ్ అథెంటికేషన్ కోడ్లో ఏమవుతుంది అంటే సిఎం కే అనేది అవుట్పుట్ లెక్క ఇచ్చినప్పుడు ఫిక్స్డ్ లెంత్ ఆఫ్ అవుట్పుట్ అనేది ఉంటుందని మనకు తెలుసు. సి అనేది ఏమవుతుంది అంటే అథెంటికేషన్ ఫంక్షన్ అవుతుంది. ఎం స్టాండ్స్ ఫర్ ది మెసేజ్, కే స్టాండ్స్ ఫర్ ది కీ. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే అవుట్పుట్ ఏదైతే మనం ఇస్తామో అది ఎంఏసి అంటే మెసేజ్ అథెంటికేషన్ కోడ్ లెక్క ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దాన్నే మనము ఇక్కడ అథెంటికేటర్ లెక్క అంటే యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ హ్యాష్ ఫంక్షన్. హ్యాష్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే సిమిలర్ టు ది ఎంఏసి, దీనికి కూడా సిమిలర్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కాకపోతే మనం కీస్ ప్లేస్లో హ్యాష్ ఫంక్షన్ అనేది వాడతాము. ఓకే, హెచ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ లెంత్ కోడ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ హెచ్ అంటే ఏంది క్యాపిటల్ హెచ్, నార్మల్ హెచ్ అంటేనేమో హెచ్ ఫంక్షన్, అండ్ స్మాల్ హెచ్ వచ్చేసి హ్యాష్ కోడ్ యాక్ట్ హ్యాజ్ అన్ అథెంటికేటర్. ఇది అనేది అథెంటికేటర్ లెక్క యాక్ట్ చేస్తుంది. సో వన్స్ అగైన్ చెప్పాలి అంటే మెసేజ్ అథెంటికేషన్ అనేది లైక్ ఇట్లా ఎందుకు యూజ్ చేస్తామంటే ఫర్ అథెంటికేషన్ పర్పస్. ఇక్కడ అథెంటికేషన్ అంటే ఏంది వెరిఫై ది ఐడెంటిటీ ఆఫ్ ది యూజర్ యొక్క ఐడెంటిటీని ఫైండ్ అవుట్ చేయడమే మెసేజ్ అథెంటికేషన్. ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే బై అథెంటికేటర్ ఎట్లా జనరేట్ అయిందంటే అథెంటికేషన్ ఫంక్షన్స్తోనే అది జనరేట్ అయింది. నెక్స్ట్ అథెంటికేషన్ ఫంక్షన్స్ అంటే ఏంటివి, మెసేజ్ అనేది ఎన్క్రిప్ట్ అవుతుంది. మెసేజ్ అనేది ఆల్సో మెసేజ్ ఎన్క్రిప్షన్ 3 ఫంక్షన్స్ ఉన్నాయి. 3 ఫంక్షన్స్లో ఫస్ట్ ఎన్క్రిప్షన్, నెక్స్ట్ మెసేజ్ అథెంటికేషన్ కోడ్ ఉంటుంది, నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యాష్ ఫంక్షన్. మెసేజ్ ఎన్క్రిప్షన్లో ఏమవుతుంది ప్లెయిన్ టెక్స్ట్ని సైపర్ టెక్స్ట్కి కన్వర్ట్ చేస్తాము. ఈ సైపర్ టెక్స్టే ఒక అథెంటికేటర్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మెసేజ్ అథెంటికేషన్ కోడ్కి ఫార్ములా ఏంటంటే సి ఆఫ్ ఎం కే ఈజ్ ఈక్వల్స్ టు అవుట్పుట్. సి అంటే ఏంటంటే అథెంటికేషన్ ఫంక్షన్, సి అనేది అథెంటికేషన్ ఫంక్షన్, ఎం అనేది ఒక మెసేజ్, కే అనేది ఒక కీ. అయితే ఇది ఏం ప్రొవైడ్ చేస్తుంది అవుట్పుట్ అంటే ఎంఏసి కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, అంటే మెసేజ్ అథెంటికేషన్ కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇదే ఒక లైక్ అథెంటికేటర్ లెక్క యాక్ట్ చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యాష్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇది సిమిలర్ ఉంటుంది, ఎంఏసీకి సిమిలర్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం కీస్ అనేది ప్లేస్లో హ్యాష్ ఫంక్షన్ అనేది వాడతాం. హ్యాష్ ఆఫ్ ఎం అనేది ఏమవుతుంది అంటే ఫిక్స్డ్ లెంత్ అనేది అవుతుంది. నెక్స్ట్ హెచ్ అనేది క్యాపిటల్ హెచ్ అనేది హ్యాష్ ఫంక్షన్ అయితే, స్మాల్ హెచ్ అనేది హ్యాష్ కోడ్ అవుతుంది. ఇక్కడ హ్యాష్ కోడ్ ఏదైతే ఉందో ఇదే ఒక అథెంటికేటర్ లెక్క వర్క్ చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది మెసేజ్ అథెంటికేషన్. ఇన్ నెక్స్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ది సెక్యూరిటీ హ్యాష్ ఫంక్షన్, SH. In short we can call it as SH. Thank you.